మీకు బండు ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జడ వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. విందామా? ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామంలో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు పరమగీతాల గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. 8వ వాక్యమును మీరు గమనిస్తూ ఉన్నప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ 3 గ్రూపులుగా ఉన్నట్టు కనబడుతుంది. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు రాని కన్యకలు అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 భాగాలను మీరు గమనించినట్లయితే, సొలొమోను యొక్క పల్లకిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు 60 మంది అనగా నేంటో వివరించాను. అవునండి, సొలొమోను యొక్క పల్లకిని గురించి వివరించేటప్పుడు ఆ 60 మంది అనగా ఏంటి? 5 12 60 అని, 5 అనగా బలికి గుర్తు, త్యాగానికి గుర్తని, 12 పిలువబడుట అపోస్తలత్వానికి గుర్తని గతించినటువంటి దినాలలో ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు సరాసరిగా 80 మందిలోనికి ప్రవేశించడానికి త్వరపడుతున్నాం. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన కార్యములను చూచినట్లయితే 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, చాలామంది కన్యకలు. ఈ మాటల యొక్క భావము, కారణము ఏంటి అని చూచినప్పుడు, రాణులు అనబడినటువంటి వారు అధికారపూర్వకమైన రాజుగారితో జతపరచబడిన వారు అని అర్థం. మన రాజు, మన ప్రభువు, మన దేవాతి దేవుడైనటువంటి క్రీస్తు వారు అన్న సత్యం మనకెరుక. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 60 అనే మాటకు గతంలో నేర్చుకున్న ప్రకారము 12 5 5 అనబడినది బలికి గుర్తు. ఎవరైతే సంపూర్ణంగా ఆయనకు సమర్పణ చేసుకున్నారో వారు. 12 అనబడినది అపోస్తలత్వానికి గుర్తు, పిలవబడిన వారు. అంతే తప్ప వేరొక కారణము కాదు అన్న దానిని మరోసారి మీ దృష్టికి తెస్తున్నాను. ఈ 60 మంది రాణులుగా పిలువబడగలిగిన వారు ఎవరంటే, ఎవరైతే వాక్యము నిమిత్తము, సత్యము నిమిత్తము, దేవుని నిమిత్తము సంపూర్ణముగా బలియాగముగా తన్ను తాను అప్పగించుకొని పిలువబడిన పిలుపును బట్టి నిలవబడుతున్నారో వారు అథెంటికలీ అధికారపూర్వకమైనటువంటి రాణులుగా రాజుతో ఉండగలిగిన వారు. 80 మంది అని చూస్తున్నాం. అయితే వీరు ఉపపత్నులు. ఉపపత్ని అంటే అర్థం ఏంటండి? భార్య కాదు, భార్య లాంటి వారు. ఈరోజు చాలామంది ఉపపత్నులాగానే కనబడుతూ ఉన్నారు. వరుడుగా అరుదించబోతున్న ఆయనతో జతపరచబడడానికి రాణి అనబడిన స్థానానికి ఎదగలేక రాణితో పాటు భార్య వలె, వధువు వలె తయారవుతున్న ఒక 80 మంది కనబడుతున్నారు. యాక్చువల్లీ వాస్తవానికి 80 అనే మాటను మీరు తీసుకున్నట్లయితే, 80 అనేటువంటిది ధైర్యమునకును బలమునకును సాదృశ్యమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో మీరు పరిశీలించేటప్పుడు ఈ 80 సంఖ్య తరచూ కనబడుతూ ఉంటుంది. కనబడిన ప్రతిసారి కూడా ఆ 80 ధైర్యమును, బలమును, సమర్పణను కనపరచడాన్ని మనము చూడగలం. ఒకసారి దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ స్థలములో మీరు గమనిస్తూ ఉన్నప్పుడు ఉజ్జియా అనబడినటువంటి ఒక రాజు, తాను రాజరికం చేసుకోవాలి, రాజుకు నియమింపబడినటువంటి నియమమును దాటి యాజకులు చేయవలసిన పనిని చేయుటకై బలిపీఠమును సమీపించి తన కార్యమును చేస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకుడైనటువంటి అజర్యా ఆ రాజును గద్దించుటకు వస్తూ ఉన్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, చదువుకున్న వాక్యమును మీరు గమనించినట్లయితే ప్రధాన యాజకుడైనటువంటి అజర్యాతో ధైర్యవంతులైనటువంటి 80 మంది వచ్చి ఆయనతో మాట్లాడినట్టు కనబడుతుంది. ఈ స్థలములో ఆ 8 మంది ఎందుకు ఆయనతో పాటు వచ్చారు అంటే వాక్యంలో పేర్కోవడం జరిగింది. వారు ధైర్యవంతులై ఉన్నారు, ధైర్యముతో అజర్యాను వెంబడిస్తూ ఉన్నారు. అజర్యా వధువ సంఘం, రాణి అంటే ఎత్తబడే పరివారం. ఆమెతో పాటు సహకారముగా వచ్చిన 80 మంది ఎలాంటి వారంటే ధైర్యము కలిగిన వారై ఉన్నారు. వీరు వచ్చి ఉజ్జియాతో మాట్లాడుచుండగానే ఉజ్జియా యొక్క శరీరములో కుష్టు రావడం జరుగుతుంది కదండి. అప్పుడు అర్థమేంటి? 80 అనేటువంటిది ధైర్యాన్ని సూచిస్తుంది. దేవుని పిల్లలారా, దేవుని వెంబడిస్తున్నాము, రాకడ సంఘముగా ఆయుధపడుతున్నాము అంటే వధువుతో పాటు మీరు కూడా కలిసి కనబడాలంటే మీ లోపల ఆధ్యాత్మికమైనటువంటి ధైర్యము సమృద్ధిగా కావాలి. దేవుని పిల్లల గురించి మాట్లాడుతున్న భక్త పౌలు గారు తిమోతికి ఏం రాస్తున్నాడు? దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మను ఇయ్యలేదు అంటాడు. అప్పుడు పిరికి వారుగా దేవుని పిల్లలు ఉండకూడదు. పిరికితనము మనలో కనబడ్డట్లయితే పిరికివారు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరట. బైబిల్ అంటుంది, పిరికివాడు దేనికి భయపడునో అది వాని మీదికి వచ్చును. కాబట్టి ఆ 80 అనే సంఖ్యను మీరు చూచినప్పుడు ధైర్యమును సూచిస్తోంది. అవును, ఆ వధువ సంఘముతో పాటు మీరు కూడా కలిసి మెలిసి రావాలి అంటే సేవకునితో పాటు యాజకునితో పాటు రాగలిగిన వారు ఎలాంటి వారై ఉండాలో తెలుసా? ధైర్యశాలులై ఉండాలి. నిజముగా ఈరోజు దేవుని పనిలో ఎదురవుతున్న పోరాటాలలో సేవకుని పక్షముగా అజర్యాతో నిలబడిన ఆ 80 మందిని పోలి కనీసం 8 మంది అయిన ధైర్యశాలులు ఉన్నారా? ధైర్యము కావాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించడు. ఆ ధైర్యము కలిగిన వారికే సాదృశ్యం 80 సంఖ్య. రాజులు 2వ గ్రంథము 10వ అధ్యాయం 24వ వాక్యాన్ని మీరు ఒక్కసారి చదవగలిగినట్లయితే యెహూ అనబడినటువంటి ఒక రాజు జరిగిస్తున్న చర్య ఎలాంటిదో మనకు అగపడుతుంది. బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యేహూ 80 మందిని బయట కావలియుంచి, నేను మీ వశము చేసిన వారిలో ఒకడైన తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పియుండెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగము కొంచెము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ యెహూ అనబడినటువంటి రాజు బహుధైర్యము కలిగిన వాడు. నిజంగానే ఎంత గొప్ప కార్యమును తలపెట్టాడు. ప్రభుల వారు కూడా వారిని గూర్చి అంటాడు, నీవు నా హృదయానుసారముగా నాకిష్టమైన దానిని జరిగించితివి, 4 తరముల వరకు నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అని చెప్పి ప్రభుల వారు వాగ్దానం చేస్తున్నాడు. అంతగా 4 తరముల వరకు తన సింహాసనం స్థిరపరచబడినట్లు దేవాతి దేవుడు తనకి వాగ్దానం చేస్తున్నాడంటే ఏం చేశాడా అనుకుంటున్నారా? వర్తమానం అయిపోయిన తర్వాత తీరికగా ఆ అధ్యాయాన్ని చదువుకోండి. అప్పుడు పరిపూర్ణమైన అవగాహన మీకు దొరుకుతుంది. ఏమి జరుగుతుంది ఈ స్థలములను చూచినట్లయితే, బయలు అనబడినటువంటి నిజమునకు దైవము కాని ఒక దాని తట్టు ఇశ్రాయేలు ప్రజలు తిరిగి, యూదా ప్రజలు తిరిగి తమ్ముడు ఐగుప్తుల నుండి తీసుకొని ఇచ్చిన సజీవుడకు దేవుని మరిచిపోయినప్పుడు ఏలియా గారు అడుగుతారు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 మనుషుల మధ్య తడబడుతూ ఉంటారు? బయలా లేదా యెహోవా చూసుకుందాం, ముందుకు రండి అని సవాలు విసిరి యెహోవాయని నిరూపించిన తరువాత
ఏలియా పైన కక్ష పూనుకుంటారు. ఆ సందర్భము మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉంటుంది, విదితమే. అయితే ఈ స్థలములో అదే రోషము పౌరుషము కలిగినటువంటి యెహోవా అనబడినటువంటి రాజు ఏం చేస్తున్నాడు అంటే, దేవుని పక్షముగా నిలబడి ఇశ్రాయేలు దేశమందంతటా ఒక చాటింపు వేయిస్తున్నాడు. బయలుకు నేను బలులివ్వబోతూ ఉన్నాను, బయలుకు నేను బలులివ్వబోతున్నాను. దేశములో ఉన్నటువంటి బయలు భక్తులందరూ కూడా బయలుదేరి రండి అని సెలవిస్తున్నాడు. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, అది కపటోపాయం అని చెప్పి అదే భాగంలో రాయబడ్డది. అలాగ కపటోపాయము చేసి వారందరినీ పిలవనంపిన తర్వాత ఈ స్థలములో ఆయన ఏం చేస్తున్నాడంటే, లోపలికి విచ్చేసినటువంటి బయలు తరపు వారందరినీ అక్కడ ఉంచి బలవంతులైనటువంటి ఒక 80 మందిని ఎన్నుకొని వారితో ఇలాగా సెలవిచ్చిన మాటనే మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు? మీరు బహు జాగ్రత్తగా కావలి ఉండవలెను. ఇక్కడ లోపలికి వచ్చిన వారిలో ఎవరన్నా ఒకరు తప్పించుకున్నట్లయితే తప్పించుకున్న వారికి బదులుగా మీ ప్రాణాలు తీయబడతాయని పాత నిబంధన కాలములో వారి కొన్నటువంటి ఆనవాయితీని బట్టి, ఆ పౌరుషాన్ని బట్టి ఆ మహానుభావుడు తెలియచేస్తూ, ఎవరెవరైతే బయలు తరపున ప్రవేశించి లోపల ఉన్నారో అందరినీ తుత్తినీళ్ళు చేస్తున్నారు. ఒక్కరిని కూడా తప్పించుకొని పోనీయకుండా అంతమందిని భద్రపరచడానికి, కావలి కాయటానికి, తప్పించుకొని పోనీయకుండా పట్టుకోవడానికి యెహోవా అనబడినటువంటి మహానుభావుడు ఎంతమందిని నిలవబెడుతున్నాడంటే 80 మందిని నిలవబెడుతున్నాడు. అవునను, 80 అనేటువంటిది ఒకటి ధైర్యాన్ని సూచిస్తుంది, 2 బలాన్ని సూచిస్తుంది, సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఆ భాగములో అనగా పరమగీతాల గ్రంథం 6:8 మనం చదువుకున్నప్పుడు 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు అని వ్రాయబడ్డది. 80 మంది ఉపపత్నులు మాత్రమే కాక, ఈ ఉపపత్నుల గురించి మీరు పరిశీలించేటప్పుడు తప్పనిసరిగా పాత నిబంధన కాలములో భార్యలతో పాటు ఉపపత్నులు కూడా ఆ నాయకునితో ఉన్నట్టుగా కనబడుతుంది. వీరికి ఒకానొక రోజైనా ఆయనతో ఉండగలిగినటువంటి అనుబంధం ఏర్పడుతుంది. అయితే 3వ గుంపు కనబడుతుంది చూడండి, అక్కడ సంఖ్య నివ్వలేదండి. రాణులైతే 60 మంది, ఉపపత్నులైతే 80 మంది. కానీ కన్యకలు అని చెబుతూ ఉన్నప్పుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? లెక్కకు మించిన కన్యకలు ఉండిరి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కన్యకలు అనగానే ఈ కన్యకలు అందరూ కూడా రాజుతో ఉండుటకు సరిపోయిన వారు అని మీరు అనుకుంటారు. కానీ కాదు. ఈరోజు మీరు బహు జాగ్రత్తగా గమనించాలి. కన్యకలుగా ఉన్నటువంటి వారు, ఆ కన్యకలు అనబడినటువంటి వారు ఆ పరమవరుడైన క్రీస్తుతో జతపరచబడుటకు తగిన వారలేనా అని ఒక్కసారి పరిశీలించినట్లయితే యెషయా గ్రంథము 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు చూచేటప్పుడు దేవాతి దేవుడు యెషయా ద్వారా ఈ రీతిగా వాపోవడాన్ని మనం గమనించగలము. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. చదవబడినటువంటి మాటలు మీరు చూచినట్లయితే ఆ దినమందు, ఆ దినము అనగా అంత్యకాలము, చివరి దినాలలో అని అర్థము. చివరి దినాలలో 7 స్త్రీలు ఒకే పురుషుని పట్టుకుంటారట. నా ప్రియమైన బిడ్డలారా, ఒకే పురుషుడు అనగా ఏకైక సత్య సంపన్నుడగు యేసుక్రీస్తు వారు. స్త్రీ అనునది సంఘానికే సాదృశ్యము. 7 అనునది సంపూర్ణమైన సంఖ్య. సంపూర్ణము అనగా సకల విధములైన సంఘాలు ఒకే పురుషుని పట్టుకొని మాట్లాడతారట. మా అన్నమే మేము తింటాము, మా వస్త్రాలే మేము కట్టుకుంటాము, మీ యొక్క ఆత్మీయ ఆహారం వద్దు, మీ ఆధ్యాత్మిక దుస్తులు వద్దు, నిందను కొట్టివేయుటకు నీ పేరు పెట్టుకొందుము అని చెబుతారట.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కన్యకలుగా ఉన్నటువంటి చాలామంది జీవితాలలో ఈరోజు ఎలాగున్నారంటే కన్యకలుగాను కన్యాత్వమును కాపాడుకున్నట్టుగాను కనబడుతున్నారే తప్ప జతపరచబడడానికి అర్హత లేని వారుగా అగపడుతున్నారు అని చదవబడినటువంటి లేఖన భాగాల్లో తెలియజేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఈ కన్యాత్వము కన్యత్వము అంటే అర్థం ఏంటో తెలుసా? వివాహాన్ని నిషేధిస్తూ వివాహం వద్దు అని చెప్పి ఆ పరమవరుని కొరకే కనిపెట్టుకుంటున్నాము అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని బయట ప్రపంచానికి కనబడినట్లు వివాహం నిషేధిస్తూ ఉన్నటువంటి వారే కన్యకులు అని పిలువబడతారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్త పౌలు తిమోతికి రాసేటప్పుడు మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదవగలిగినట్లయితే సంఘమును లేదా తన ఆత్మీయ కుమారుని బహు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉన్నట్టు మనం చూడగలం. దయతో ఒకవేళ బైబిల్తో కూర్చొని ఉన్నారంటే తీసి చూడండి, లేదా స్క్రీన్ మీద వెళ్తున్నటువంటి వాక్యాన్ని బహుశ్రద్ధగా పరిశీలించండి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చదవబడినటువంటి వాక్యమును మీరు పరిశీలించినట్లయితే పౌలు గారు రాస్తున్నప్పుడు వారిని గూర్చి చెబుతూ ఉన్నప్పుడు మొట్టమొదట ఆ ప్రారంభ వార్త ఎలా ఉన్నదో చూడండి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. అసలు అబద్ధికులు ఎవరండి? వాత వేయబడిన మనస్సాక్షి గలవారు ఎవరండి అని తిమోతితో పాటు తిమోతి యొక్క ఆత్మీయ బిడ్డలు నేను కూడా కొంచెం లోతుకెళ్ళి కళ్ళు పెద్దవి చేసుకుని బోతద్దం పెట్టి చూడడానికి ప్రారంభించాను. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు ఎవరు అని పౌలు రాస్తున్నాడంటే, ఆ అబద్ధికులను వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు. వివాహాన్ని నిషేధించేవారు ఎవరున్నా సరే, ఒకవేళ దీన్ని వీక్షిస్తున్నప్పుడు అట్టివారు ఎవరన్నా ఉన్నారంటే ఈ వాక్యాన్ని బట్టి నా పైన బాధపడకండి, ఏదున్నా పౌలు గారితోనే మాట్లాడుకోండి. పౌలు గారు ఏమంటారు చూడండి, వివాహమును నిషేధించువారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు, వివాహం నిషేధించువారు అబద్ధికులనై ఉన్నారు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మేము దేవుని కొరకు సమస్తమును విసర్జించి సమస్తమును త్యజించి ఆయన కొరకే దీన్ని విసర్జించి మేము కాదని మేము ఇలాగ ఉన్నాము అని కనబడుతూ ఉన్నారు. ప్రభులు వారు అన్నారు, పుట్టుకతో నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు కలరు, దేవుని కొరకు నపుంసకులుగా తన్ను తామును మార్చుకున్నవారు కలరు అన్నారు. నేను కాదనటలేదు. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు తమ్మును తాము నపుంసకులుగా మార్చుకొని అంటే కాముకత్వాన్ని చంపుకొని వైరాగ్యముతో బ్రతుకుతున్న వారిలో వాత వేయబడిన మనస్సాక్షి లేదంటే నిత్యముగా నీవు ఆయనతో జతపరచబడగలవు. ఈరోజు నాకు వివాహం వద్దు, పెండ్లి వద్దు అని నిషేధిస్తున్న మీ జీవితంలో పౌలు గారు చెప్పినట్టు వాత వేయబడిన మనస్సాక్షి లేకుండా, అంటే సగము అలాగున సగము ఈలాగున కాకుండా పరిపూర్ణంగా ప్రభులు వారు చెప్పినట్టే దేవుని కొరకని సేవ కొరకని నపుంసుకొనిగా చేసుకునేది సత్యమై అట్టి ప్రవర్తన నీ లోపల ఉన్నది అంటే అంగీకరింపబడతావు. ఈరోజు చాలామందిని వివాహం నిషేధిస్తూ ఉన్నారే తప్ప ఆ చర్యలను ఆ దుష్ట క్రియలను విసర్జించటలేదు. ఎంత బాధాకరం అండి. అలాంటి కన్యకులు చాలామంది ఉన్నారట. రాణులైతే 60 మంది, ఉపపత్నులైతే 80 మంది. ఇలాంటి కన్యకులు లెక్కకు మించి ఉన్నారు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వస్తీ రాజుతో చేసింది కుస్తీ.
అందువల్ల రాజు ఏం చేస్తున్నాడు? సింహాసనములో నుండి వస్తీని తొలగిస్తూ ఉన్నాడు. వస్తీ తొలగింపబడిన సింహాసనం ఖాళీగా ఉన్నందువలన ఎవరిని అక్కడ కూర్చుండబెట్టాలని రాజు ప్రకటన ఇచ్చాడు. ఆయన పరిపాలన క్రిందలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుండి, ప్రతి దేశం నుండి కన్యకులు తయారై అలంకరించుకుని సిద్ధపరచుకొని బయలుదేరొచ్చారు. రాజు పిలిచాడు కదా, రాజుకు తగిన వధువుగా నేనున్నానంటే ఆహా, ఈ సామ్రాజ్యానికి నేను మహారాణినైపోతానని కన్యకులు చాలామంది వచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్యకులు చాలామంది వచ్చారు, కన్యకులుగానే వచ్చారు. అంతమంది కన్యకులు వచ్చినా ఎవరు ఎన్నుకోబడ్డారు అంటే కన్యకలమని చెప్పుకున్న వారందరూ కొనియాడబడలేదు. మేము కన్యాత్వమును కాపాడుకుంటున్నామని చెప్పిన వారందరూ కొనియాడబడలేదు. వారందరికీ ఆ అవకాశము, సింహాసనము దొరకలేదు. ఎవరైతే ప్రార్థన ఆత్మతో, ఎవరైతే ధర్మశాస్త్రమును పోలి వాక్యానికి లోబడి, దేవునికి లోబడి భయభక్తితో కనబడ్డారో ఆ ఎస్తేరు మాత్రమే కొనియాడబడింది. అందుకే కాబోలు సొలొమోను అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాణులు 60 మంది. 60 అనగా ఏంటో చూశాం. ఉపపత్తులు 80 మంది. రాణులతో పాటు ఒక కాలం ఉండగలిగిన వారు, వెంబడింపగలిగిన వారు. వీరు 80 మంది అనగా బలవంతులనియు ధైర్యవంతులనియు చూస్తున్నాం. ఇప్పుడు కన్యకులు చాలామంది ఉన్నారు, లెక్కలేనంత మంది కనబడుతున్నారు. నిజమే. ఈరోజు చాలామంది, లెక్కలేనంత మంది నేను యేసు క్రీస్తుకు మాత్రమే, క్రీస్తు నావాడు, నేను క్రీస్తు దాను అన్నట్టుగా అభినయం చేసుకుంటూ కన్యకలైనట్టుగానే పరిపూర్ణమైన పరిశుద్ధత ఉన్నట్టుగా అగపడుతున్నారే తప్ప కొనియాడబడి స్థితిని లేకుండా ఉన్నారు. కాబట్టి నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అద్భుతమైనటువంటి సందర్భములో పరమవరుడుగా ప్రభు అరుదించున్నప్పుడు ఆ రాజాతి రాజైన యేసురాజుతో రాణులుగా మీరు ఉండాలి అంటే 60 సంఖ్యలో ఉన్నట్టు 12 ఐదులు అనగా పిలుపు కలిగిన వారై, సమర్పణ కలిగిన వారై ఉండాలి. 80లో ఉన్నట్టు ఒకవేళ ఆ స్థితికి ఎదగలేకపోయినా వారితో పాటు ఉండగలిగిన స్తోమత సంపాదించినట్లు నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఆ ధైర్యమును, ఆ యొక్క భక్తి విధానమును, పరిపూర్ణమైన ఆత్మ బలమును కలిగిన వారై ఉండాలి. వీరికి సంఖ్య ఇవ్వబడ్డది, కానీ వారికి మాత్రము లెక్కలేని మంది కన్యకులు కనబడుతున్నారు. మరి మీరు ఏ వరుసలో ఉన్నారు? రాణుల వరుసలో ఉన్నారా? ఉపపత్నుల వరుసలో ఉన్నారా? కన్యకల వరుసలో ఉన్నారా? యేసు ప్రభులు వారు ఉపమానం చెబుతూ అంటాడు, 10 మంది కన్యకులు బయలుదేరారు. 10 మంది కన్యకులు బయలుదేరితే వారిలో 5 మంది కన్యకులు బుద్ధి లేని వారు, 5 మంది కన్యకులు బుద్ధి కలిగిన వారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సూసాను కోటకు వచ్చినటువంటి కన్యకలందరూ కూడా విస్మరించబడ్డారు. ఎస్తేరు అనబడిన కన్యక మాత్రమే కొనియాడబడ్డది. మరి మీరు కొనియాడబడే భాగ్యము కావాలంటే ఎస్తేరు యొక్క తల్లి కన్యకగా ఉండి రాణిగా ఎలాగూ మారిందో, కన్యకగా ఉండి రాణిగా ఎలాగూ మారిందో ఆ ప్రకారం మీ కన్యత్వాన్ని పరిపూర్ణంగా కాపాడుకోగలిగారంటే మీరు రాణులుగా రాణించగలరు. ఆ రాజాతి రాజైన యేసురాజు ప్రక్కలో ధవళ సింహాసనం మీద ఆయన కుడి పార్శ్వమున కూర్చుండగలరు. కన్యకలుగానే ఉంటే ప్రయోజనం లేదు, రాణులుగా మారాలి. కన్యక వేషం వేసి ఉండకూడదు. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, ఆ రోజు కన్యక గర్భవతి కుమారుని కనును అను ఒక మాటను బట్టి చాలామంది స్త్రీలు, లక్షలాది మంది స్త్రీలు ఆ సర్వలోకనాథుడకు దేవుడు నా గర్భములో పుట్టాలి అని కన్యకలుగా ఉన్నారు. చాలామంది ఉన్నారు. అంతమంది కన్యకలలో ఒకే ఒక కన్యకతో ప్రభులు వారు చెబుతున్నారు, తన దూతను పంపి, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఎవరండి? మరీ గారేగా. మరి అన్ని లక్షల మంది కన్యకలు ఉండగా ఆమె మాత్రమే కొనియాడబడుటకు గల కారణం ఏంటి?
ఈమెలో ఉన్నటువంటి పరిశుద్ధత మిగిలిన కన్యకలలో కనబడలేదు. వారు చాలామంది ఉన్నారు, కానీ ఈమెకు కలిగినంత పరిపూర్ణత కనబడలేదు. ఈరోజు సంఘములో నేను కన్యకను, నా యందు ఏ దుష్టత్వము లేదు, ఏ పాపము లేదు, ఏ కలంకము లేదు అన్నట్టుగా కనబడుతున్నారు. ఆధ్యాత్మికమైన జీవితంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్స్రే తీయకుండానే, స్కాన్ చేయకుండానే, నెగిటివ్ ఫిలిము కడగకుండానే లోపల ఏముందని ఫోటో తీసి కడిగి శుభ్రంగా చెప్పగలిగిన వాడు ఆయన. సీమోన్ ఇంట్లో భోజనం కూర్చున్నప్పుడు లోగడ అనుకుంటూ ఉన్నాడట. ఆయనను ముద్దులిడుతున్నటువంటి స్త్రీ ఎట్టిదో ఆయనకి తెలీదా, లోపల అనుకున్న మాటను బయటికి లాగి ప్రభు మాట్లాడుతున్నాడు. సీమోను, నువ్వెందుకు ఇలాగ అనుకుంటున్నావు? హృదయ తలంపులను గుర్తించాడా లేదండి? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో ఉన్నను, ఇంకొక స్థలములో ఉన్నను, నేను కన్యత్వము కలిగి ఉన్నాను, నేను ఒరిజినల్ అని చెప్పుకుంటూ లోగడ ఆయనకు అయిష్టమైన కార్యాలు పోతూ ఉన్నాయంటే చూడగలిగిన కన్నులు గలవాడాయన. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి. అవి మంచివారిని చెడ్డవారిని చూచుడు. కాబట్టి మీరు ఈ 3 గుంపులలో ఏ గుంపులో ఉన్నారో పరీక్షించండి. కన్యకలుగా ఉన్నారా? హ్యాపీ. అయితే ఆ కన్యత్వాన్ని కాపాడుకోవాలి. ఒక తల్లి నిజముగా ఎంత అద్భుతమో, యెఫ్తా కుమార్తె అంటుంది, డాడీ నన్ను దేవునికి అర్పణ చేయాలి అంటే, నన్ను దేవునికి సమర్పించాలంటే నాకు టైం కావాలి. ఎందుకంటే యవన కాలములో నేను అనుభవించవలసిన వాటిని అనుభవించుటకు కాదు, కానీ ఆయనకు అప్పగింతలు చేయాలంటే, ఆ రాజాతి రాజుకు రాణిని కావాలంటే నాకు తగినటువంటి హోలీనెస్, శాంటిఫికేషన్ కావాలి. నాకు అవకాశం ఇస్తే నేను పర్వతానికి వెళ్ళి నా యొక్క కన్యాత్వమును బట్టి ప్రలాపించి పరిపూర్ణమైన పరిశుద్ధతో నీ వద్దకు వచ్చినప్పుడు నన్ను ఆయనకి రాడిగా చేయి, నన్ను సమర్పించు. నా ప్రియమైన బిడ్డలారా, ఇంకా కన్యకలుగానే ఉన్నామని అక్కడే ఉన్నారా? రాణులుగా మారుటకు పరిపూర్ణత కలిగి ఉన్నారా? పరీక్షించుకోవాలి. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కలేనంత మంది కన్యకులు ఉన్నారు. నిజమే ఉన్నారు. ఉన్న వారిలో ఎవరు ఆయన సొంతమైన వారు? మీరు ఆయనకు సొంతం అవ్వాలి, ఆయన మీకు సొంతమైపోవాలి. ఆయన నీవాడని, నేను ఆయన దారని నువ్వు ఎప్పుడు చెప్పగలిగినటువంటి అమూల్యమైన విశ్వాసులనికి, పరిపూర్ణ పరిశుద్ధులనికి ప్రవేశిస్తావో అప్పుడు ఆయన నీతో ఇలాగంటాడు, నేను నీ ఎద్దుకు వచ్చి చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చిండను, కాబట్టి నేను కాదనక పెళ్ళాడగా నీవు నా దానవైతివి అని చెప్పగలడు. అలాగా ఆయన దానవైపోవాలంటే, ఆయన బిడ్డవైపోవాలంటే, నీవు ఆయన రాణిగా మారాలంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు తగినటువంటి పరిపూర్ణతను మీలో మనలో అలవర్చుకుందాం. ఎందుకంటే ఆయనకు తగినటువంటి జీవితము ఉండగలిగినట్లయితే తప్పనిసరిగా అంతమంది కన్యకలలో ఎస్తేర్ ఎలాగో రాణించిందో అలాగ నీవు రాణించగలవు. అంతమంది కన్యకలలో మరియా ఎలాగో రాణించగలిగిందో అలాగూ నీవు రాణించగలవు. దయచేసి వాత వేయబడిన మనస్సాక్షితో మాత్రము భక్తి వేషం వేయకుండా దేవునికి తగిన భక్తిని, ఆయనకు తగిన పరిశుద్ధతను అలవర్చుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించి మేలుతో నింపునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమగు మీ నామం పేరిట ఈ దినమందు నాన్న విత్తబడినటువంటి విత్తనములు నిశ్చయముగా నీ దాసులయ్యున్న నా ప్రేక్షకులు కన్యకుల జాబితాలో నుంచి నాన్న రాణులుగా మారుటకు కావలసిన పరిపూర్ణమైన అర్హతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విత్తిన విత్తనములు నిష్ఫలము కాకుండా విన్న ప్రతి గుండెలు ముద్రించి రాకు ఆయుధపరిచి సకల మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.